Good morning, students. Good morning, students. So today we are discussing about 10th class biology. So heredity chapter, in which previous we discussed about how the variations are occurred, in which way variations are useful, and also Darwin's Lamarckism, Darwinism, and we studied, and also we learnt a important sentence, that is survival of the fittest. మనగడ కోసం పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ, మనగడ కోసం పోరాటం అనేది. సో అదేవిధంగా ఈరోజు మనం లెటర్ డిస్కస్ అబౌట్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్. డార్విన్స్ థియరీకి సంబంధించినటువంటి థియరీ ఆఫ్ ఎవల్యూషన్. సో ఆల్రెడీ చెప్పాను, డార్విన్ ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ థియరీస్ని ప్రపోజ్ చేస్తాడు. ఒకటి న్యాచురల్ సెలెక్షన్, 2 థియరీ ఆఫ్ ఎవల్యూషన్, అండ్ 3వది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఇందులో థియరీ ఆఫ్ ఎవల్యూషన్లో మరి ఏ పాయింట్స్ ప్రపోజ్ చేశాడు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో ముఖ్యంగా మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటిది అంటే, ఎనీ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ అన్ ఆర్గానిజం డెవలప్స్ వేరియేషన్స్ అండ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ గ్రూప్ ఆర్ నాట్ ఐడెంటికల్. సో ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్ ఏంది అంటే, ఎనీ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ అంటే ఎనీ టైప్ ఆఫ్ కమ్యూనిటీస్. సో ఎనీ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్, ఎనీ టైప్స్ ఆఫ్ caste and creed, all organisms get changes in their bodies suddenly. So those changes are called already variations. So variations should enter any group of population, so in this universe. Next, variations are passed from parent to offspring through heredity. This is most important. But if any changes are occurred while growing, so if these changes are helpful to that organism, this organism is passed to their generation, ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. సో ఏవైనా కొత్త మార్పు, కొత్త లక్షణాలు వచ్చినప్పుడు ఈ లక్షణాలు ఖచ్చితంగా నెక్స్ట్ తరానికి వెళ్తాయి త్రూ హెరిడిటీ ద్వారా. నెక్స్ట్, ఓవర్ అబండెన్స్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ లీడ్స్ టు కాన్స్టాంట్ స్ట్రగుల్ ఫర్ దేర్ సర్వైవల్ ఇన్ ఎనీ పాపులేషన్. ఓవర్ అబండెన్స్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ లీడ్స్ టు ఏ కాన్స్టాంట్ స్ట్రగుల్ ఫర్ దేర్ సర్వైవల్. సో ఆఫ్ స్ప్రింగ్స్ కంటిన్యూగా ఎక్కువగా ఉండడం వలన ఎగ్జిస్టెన్స్ కోసం, అంటే బతకడం కోసం ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది. ఎందుకు అంటే, టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ ది పాపులేషన్. సో నెక్స్ట్ ఇక్కడ, ఇండివిజువల్స్ విత్ వేరియేషన్స్ దట్ హెల్ప్ దెమ్ టు సర్వైవ్ అండ్ రీప్రొడ్యూస్ టెండ్ టు లివ్ లాంగర్, హ్యావ్ మోర్ ఆఫ్ స్ప్రింగ్స్ దెన్ ఆర్గానిజమ్స్ విత్ లెస్ యూస్ఫుల్ ఫీచర్స్. ఏ ఆర్గానిజమ్స్ అయితే, ఏ ఇండివిజువల్స్ అయితే వేరియేషన్స్ ఎక్కువగా ఉపయోగపడతాయో అవి మాత్రమే ఎక్కువ సర్వైవ్ అవుతాయి. అలా సర్వైవ్ అయినటువంటి వాటిని సో చాలా లాంగ్గా ఉంటాయన్నమాట. సో వేరియేషన్స్ అయితే తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు సో వేరియేషన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ కాలం జీవిస్తాయి. వేరియేషన్స్ ఎంత తక్కువగా ఉంటాయో అంత తక్కువ కాలం జీవిస్తాయని ఈ యొక్క 4th సెంటెన్స్ మీనింగ్. Individuals with variations that help them to survive and reproduce tend to live longer and have more offsprings than organisms with less useful features. So
పుట్టేటువంటి పిల్లల్లో కూడా ఎక్కువ మంచి వేరియేషన్స్ ఉండేటివి మాత్రమే ఎక్కువ కంటిన్యూ అవుతూ ఉన్నాయి అన్నమాట. తక్కువ వేరియేషన్స్ ఉండేటివి కంటిన్యూ కావు. సో తక్కువ వేరియేషన్స్ ఉన్నటువంటి వాటి యొక్క జనరేషను టు జనరేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కువ వేరియేషన్స్ ఉన్నటువంటి యొక్క జనరేషన్ కంటిన్యూగా ఉంటుంది. ఇది సో అగైన్ ఫోర్త్ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. సో ఫిఫ్త్ వన్ ఏంటంటే ద ఆఫ్స్ప్రింగ్స్ ఆఫ్ సర్వైవర్స్ ఇన్హెరిట్ ద యూస్ఫుల్ వేరియేషన్స్ and the same process happen with every new generation until the variations become a common feature. సో ఏ ఆఫ్ స్ప్రింగ్ అయితే మనుగడ సాగిస్తుందో అవి దే ఇన్హెరిట్ ద యూస్ఫుల్ వేరియేషన్స్. సేమ్ ప్రాసెస్ ఈ వచ్చినటువంటి లక్షణాలు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తాయి అన్నమాట. ఎప్పటి వరకు పాస్ అవుతూ ఉంటాయి? ఎప్పుడైతే ఆ వేరియేషన్ కామన్ ఫీచర్ అయిపోయిందో అప్పటి వరకు ఈ వేరియేషన్స్ అనేది జనరేషన్ టు జనరేషన్ వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఏంటిది అంటే యాజ్ ద ఎన్విరాన్మెంట్ చేంజెస్ ద ఆర్గానిజం విత్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అడాప్ట్ చేంజెస్ టు ది న్యూ లివింగ్ కండిషన్స్. సో ఇది మనకందరికీ కూడా తెలుసు. సో దీని ప్రకారం ఏంటిది అంటే ఒకవేళ ఎన్విరాన్మెంట్లో చేంజెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఆర్గానిజంలో కూడా చేంజ్ వస్తుంది. అలా చేంజ్ రావడం వల్లనే ఆ చేంజ్ అయినటువంటి ఎన్విరాన్మెంట్కి తట్టుకొని మనుగడ సాగిస్తుంది. నెక్స్ట్ సెవెంత్ వన్, ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈచ్ స్పీసీస్ ఆఫ్ ఆర్గానిజం కెన్ అక్యుములేట్ సో మెనీ చేంజెస్ దట్ ఇట్ బికమ్స్ ఏ న్యూ స్పీసీస్ సిమిలర్ టు బట్ డిస్టింక్ట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది ఒరిజినల్ స్పీసీస్. ఆల్ స్పీసీస్ ఆన్ ది ఎర్త్ అరైజ్ ఇన్ దిస్ వే. సో ఈ విశ్వంలో వస్తున్నటువంటి కొత్త జీవులన్నీ కూడా ఎలా వస్తున్నాయి అంటే వేరియేషన్స్ రావడం వలన ఫైనల్గా జనరేషన్ టు జనరేషన్ ఆ వేరియేషన్స్ వెళ్ళడం వలన మరి ఒక 10 years 10 డికేడ్స్ అయిపోయిన తర్వాత కంపేర్ చేస్తే మరి ఇవి కొత్తగా ఉంటాయి. ఇవి వచ్చినటువంటి జీవులు ఏ జీవుల నుండి వచ్చినాయో ఆ జీవులు అవి అంటే పాతగానే ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఈ జీవులు ఆ జీవులను ఆర్గానిజమ్స్ని కంపేర్ చేసినప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో కొత్త క్యారెక్టరిస్టిక్స్ ఉండడం అనేది చూస్తాం. సో ఇదంతా కూడా వేరియేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవల్యూషన్ ఈజ్ ఏ స్లో అండ్ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇందాకనే చెప్పుకున్నాం ఎవల్యూషన్ అనేది ఏదో 1 సంవత్సరంలో జరిగేటువంటిది కాదు, 2 సంవత్సరాల్లో జరిగేటువంటిది కాదు, అదేవిధంగా 3-4 yearsలో జరిగేటువంటిది కాదు. ఇది కంటిన్యూగా స్లోగా జరిగేటువంటి ప్రాసెస్, జనరేషన్ టు జనరేషన్ జరిగేటువంటి ప్రాసెస్ ఎవల్యూషన్ అనేది. సో ఈ ఎవల్యూషన్లో మీకు ఆల్రెడీ చెప్పాను 2 రకాలుగా ఉంటుందని, ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్, రెట్రోగ్రెసివ్ ఎవల్యూషన్, పురోగమన తిరోగమన. So there are some limitations and objections to the Darwin theory. Many new theories like synthetic theory, mutation theory are not put forward. సో అంటే ఏంటిది అంటే ఇక్కడ చెప్పినట్టుగా అన్నీ కూడా మ్యాక్సిమం ఫాలో అవుతుంది. అదేవిధంగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఆ లిమిటేషన్స్ ముఖ్యంగా సింథటిక్ థియరీ, ముటేషన్ థియరీ ఆర్ పుట్ ఫార్వర్డ్. సేమ్ రిగార్డింగ్ టు ఎవల్యూషన్ థియరీ. Like next here, identical thoughts of Charles Darwin and Alfred Russel Wallace. So when Charles Darwin was formulating the theory of evolution in his mind, he received a letter with an article sent by Alfred Russel Wallace about his studies in the Indonesia island. The article was about natural selection. సో మ్యాక్సిమం వీళ్ళంతా కూడా కోయిన్సైడ్ అంటే సమకాలికులు అని చెప్పవచ్చు, కాంటెంపరీ సైంటిస్ట్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇద్దరు కూడా ఒకే వేదిక మీద అంటే ఒకే దాని మీద రీసెర్చ్ చేయడం. అందుకే ఇక్కడ ఆల్ఫ్రెడ్ రజల్ వాలెస్ డార్విన్కి ఒక లెటర్ రాశాడు. దేని గురించి సంబంధించింది? న్యాచురల్ సెలెక్ట్ సంబంధించింది. డార్విన్ వాజ్ సర్ప్రైజ్డ్ అబౌట్ ద సేమ్ థియరీ ఇన్ హిజ్ మైండ్. లాటర్ ఇన్ ద సేమ్ ఇయర్ చార్లెస్ డార్విన్, ఆల్ఫ్రెడ్ రజల్ వాలెస్ jointly published an article the Journal of Linnean Society about natural selection. It was only after this Darwin published his famous book The Origin of Species.
So after the Origin of Species, after his death is published. So however, their thoughts gained gained criticism at the time because they did not explain how variations are inherited after the discovery of mitosis and meiosis. It was understood properly.